హాయ్ హలో దిస్ ఈస్ కుమారి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి హరి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి సందర్భంగా నేను పాల పూరీలు తయారు చేశాను. స్వీట్ వచ్చేసి ఇలా ముందుగా చపాతీ పిండిని తడుపుకొని నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం బియ్యం అండి, బియ్యం కూడా ఇలా నానబెట్టుకొని కాసేపు ఉంచాలండి. తర్వాత చపాతీ పిండిని తీసుకొని చూడండి, మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు చపాతీ పిండిని చిన్నగా మనం పూరీలు ఎలా చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలండి. చూడండి, ఇలాగ అన్ని సమాన సైజులో చిన్నగా పూరీలను తయారు చేశాను. ఇలా చేసుకున్న పూరీలని ఆయిల్లో ముందుగానే ఆయిల్ వేసి పెట్టానండి. దీంట్లో ఒక టిప్ చెప్తానండి. పూరీలకి ఎక్కువ ఆయిల్ పడుతుంది అది ఇది అంటారు కదా, అలా ఆయిల్ పట్టకుండా ఉండేయాలంటేనే ఆయిల్ వేడెక్కినప్పుడు కొంచెం రాళ్ళు ఉప్పు అంటారు కదండి, ఆ రాళ్ళు ఉప్పు వేసి ఒక 2-3 అట్లా రాళ్ళు ఉప్పు వేసి మనం కాల్చుకున్నామంటేనే పూరీలకి ఆయిల్ పట్టుకోదండి. చూడండి, ఇలాగా పూరీలు వేసి ఇలా పూరీలాగా కాల్చుకోవాలండి. మనము అన్నీ అలాగే పూరీలాగా చేసేసుకొని కాల్చుకొని చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదా. ఒక 15 hours అలాగా పిండి తడిపి పెట్టానండి. కొంచెం నానితే బాగా వస్తాయి పూరీలు. ఇలా నానబెట్టిన పూరీలన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అన్ని పూరీలను అదే విధంగా కాల్చుకోవాలండి. కొంచెం ఇలా దోరగా కాల్చుకుంటే సరిపోతుంది, మరి రెడ్డిష్ కలర్స్గా అవసరం ఏం లేదు. నేను పూరీలు తినడానికి పూరీలు చేసుకొని అలాగే పాయసానికి కూడా ఇలా పూరీలు చేసుకున్నానండి. చూడండి, ఇలాగా దోరగా వేయించుకుంటే సరిపోతుంది, మరి రెడ్ కలర్ అవసరం లేదు. చూడండి, ముందుగా ఇలా అన్ని పూరీలన్నీ తయారు చేసి పెట్టుకున్నాము. చూడండి, వీటికి ఆయిల్ ఏమీ పట్టిండదు. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు బాగా మెత్తగా ఫైన్ చేసుకొని వాటర్ వేసుకుంటూ ఫైన్ చేశానండి. ఇలా ఒక ½ గ్లాస్ పాలు వచ్చాయి. ఇక్కడ పాలు మరగపెడుతున్నాను. ఒక ½ లీటర్ పాలు తీసుకున్నానండి. ½ లీటర్ పాలు, ఇప్పుడు ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదండి, అందులోనే ముందుగా నానబెట్టుకున్నాం కదా బియ్యము, కొబ్బరి వేసి ఇలా మెత్తని పేస్ట్ వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం చూడండి, ఇలా మెత్తని పేస్ట్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇక్కడ మనకి అంత లోపల పాలు మరిగిపోయాయండి. పాలు మరిగిపోయిన వాటిలోనే మనము కొబ్బరి పాలు తీసుకున్నాం కదండి, ½ గ్లాస్ వచ్చాయి కదా, ఆ కొబ్బరి పాలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి అండి. బాగా కలుపుకొని ఇలా కలబెడుతూనే ఉండాలండి, లేదంటే మళ్ళీ పొంగిపోతే టేస్ట్ ఉండదు. తర్వాత అదే గ్లాస్తోనే పాలు ఎన్ని వచ్చాయో అంతనే షుగర్ వేసానండి. మీరు మళ్ళీ చూసుకుంటా తర్వాత అయినా వేసుకోవచ్చు షుగరు, ఏం ప్రాబ్లం లేదు. షుగర్కి బదులు బెల్లం వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పాలపూరీలు. ఎందుకు బియ్యం పిండి వేసాను, బియ్యం నానబెట్టుకొని వేసానంటే తిక్కుగా పాలు అనేటివి తిక్కుగా ఒక కన్సిస్టెన్సీలో రావాలనేసి ఇలా బియ్యం పిండి వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. తర్వాత మనం ఇలాచీని బాగా మెత్తగా చేసుకొని వేసానండి. ఇలాచీ వేసాను. బాగా మరగాలండి పాలు మాత్రం, బాగా మరిగి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా బియ్యము, కొబ్బరి కొంచెము, అది కూడా వేసేసానండి పాలలో. అది వేయడం వల్ల పాలు అనేటివి బాగా చిక్కపడిపోతాయండి. మరి పల్చగా కాకుండా అలా కాకుండా బాగా తిక్కుగా ఒక పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మరీ అంత అవసరం లేదు పాయసం కాబట్టి.
కొంచెం జస్ట్ అలా ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి. చూడండి థిక్ పేస్ట్ లాగా మీకు అప్పుడే అనిపిస్తూ ఉంటుంది, థిక్ పేస్ట్ లాగా. ఇప్పుడు ఆఫ్ చేసి మనం ముందుగా పూరీలను కాల్చి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్కటిగా వేసి ఇట్లా నానపెట్టేసాలండి. కొందరైతే కన్నా ఒక పూరి వేసుకొని ఇవి కొన్ని పాలు వేసుకొని అలా తింటారండి. అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసి బాగా వాటిని ఇలా ఒకదాని తర్వాత అవన్నీ వేసి బాగా అందులో మునిగిపోయే విధంగా మనము చేసేసుకొని చూడండి ఇలా అన్నీ అవి మునిగిపోయేంత వరకు బాగా ఇలా ప్రెస్ చేసుకొని మనము కాసేపు వరకు ఉంచాలండి. ఇలా అన్నీ బాగా కలపెట్టేసిన తర్వాత బాగా ఇలా నానబెట్టేసుకొని చూడండి ఇది ఇంకా గట్టి పడుతుందండి, ఆరిపోయే కొద్దీ ఇంకా గట్టి పడుతుంది. నేను చూపిస్తాను అది కూడా. మనం వెంటనే తినేయకూడదండి, కాసేపు ఆగిన తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది వేడి ఉంది కదా, ఆ పూరీలకంతా ఆ పాలు ఆ ఫ్లేవర్ మొత్తం ఆ పూరీలకు పట్టేసుకొని బాగా ఉంటుంది. చూడండి తర్వాత ఎంత గట్టిగా అయిపోయిందో కదా. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ చేసుకొని చూద్దాము. చూడండి ఎంత గట్టి పడిందో కదా. అందుకనే మనం ముందుగానే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కన్సిస్టెన్సీ ఎక్కువగా పెట్టుకోవాలండి, పాల కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం తీసుకుందాము సర్వింగ్. చూడండి ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలంటే అవి వేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన పాలపూరీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నా స్టైల్లో ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే కన్నా బియ్యం పిండి ఇలా ఇవన్నీ వేసి చేసేవాళ్ళు ఉంటే కన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి ఏదో ఇలా డెకరేట్ చేస్తానండి చిన్నగా, డెకరేట్ చేసి తిన్నానండి. చాలా టేస్టీగా వచ్చింది పాలపూరీలు అయితే. నా వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను ఇంకా మరెన్నో వీడియోలని పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి.